చిట్టి ఏంటది? లోపలేదో తలుపుల శబ్దం వస్తుంది. చావబోతున్నారు కదా చిన్నబాబు, తలుపులు తీయమని బాదుతున్నట్టున్నారు. వెళ్ళి తీద్దామా? వాళ్ళు నిజంగా చావబోతున్నారో చావబోతున్నట్టు నటిస్తున్నారో మనకెలా తెలుస్తుంది చిన్నబాబు? ఇది చాలా అన్యాయం అండి. మీ శత్రువులైతే పోలీసులకి పట్టించాలి కానీ ఇలా ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారు? బుజ్జమ్మ గారు, మీరు బెజవాడ రౌడీ, నేను కాకినాడ రౌడీని. ఇద్దరు రౌడీలు ఎదుటి మనిషి ప్రాణాల గురించి మాట్లాడుకోవడం అస్సలు బాలేదు. మీరు కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళేం చావర్లేండి. ఒరేయ్ వీరనారాయణ, ఆ కోకిలమ్మ కుటుంబరావులు నీ చేతికి చిక్కితే నా ప్రాణానికి ప్రమాదమని నాకు తెలుసురా. అందుకే పొగ పెట్టే వంకతో వాళ్ళ ప్రాణాలు తీయబోతున్నాను. వాళ్ళు నీకు దొరుకుతారు, ప్రాణం లేని శవాలుగా. చిట్టి 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 ఏమండి? చిట్టి 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 లే చిట్టి. చిట్టి చిట్టి దేవరు, ఆర్ యు ఓకే? రా వెళ్దాం. ఓకేనా? సరే పద, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే. ఇప్పుడు ఎలా ఉందండి? పదండి. అమ్మా, నాన్న,
పెద్దమ్మా, చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు. నువ్వే వచ్చిండకపోతే మేమంతా చచ్చిపోయి ఉండేవాళ్ళం. వచ్చింది నేను కాదమ్మా, ఇదిగో ఈ రవిచంద్ర. ఇతనే కనుక రాకపోయింటే మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండేవారు కాదు. అయ్యో నేను కాదంటీ, ఇదిగో ఈ అరవింద్ ధైర్యం చేసి ఉండకపోతే చిట్టమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఉండేవాళ్ళు కాదు. ఏదేమైనా అందరూ కలిసి మా ప్రాణాలు కాపాడారు బాబు. మీ మేలీ జన్మలో మరిచిపోలేము. వస్తాం బాబు, వస్తామమ్మా. అలాగే వస్తాం పెద్దమ్మా. అలాగే తల్లి, తొందరగా వెళ్ళిపోండి. మళ్ళీ ఆ కాంతమ్మ కంట్లో పడ్డారంటే ప్రమాదం. అలాగే పెద్దమ్మా. రా అమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. వద్దండి ఎవరు రా నాన్న. కొత్తలుడా, ఇక ఫినిషింగ్ ఇద్దాంరా. అలాగే బావా. సరే పద. ఏంటి కాంతమ్మ, పొగ పెట్టాము, పాము బయటకొస్తుంది అన్నారు. ఇంతవరకు ఏ చడి చప్పుడు లేదు. అసలు లోపల వాళ్ళు ఉన్నారా లేరా? అయ్యో ఇదెక్కడ చోద్యం అండి? ఆ కుటుంబరావు కోకిలమ్మ మా ఇంట్లోకి వచ్చారని చెప్పిందే మీరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అని నన్ను అడుగుతారేంటి? ఇంతవరకు బయటికి రాలేదు అంటే లోపల ఎవరూ లేరా, లేక ఉన్నా చచ్చారనా? లోపలికి వెళ్ళి చూస్తే సరిపోతుంది. రేయ్, ఈ విషయం వెంటనే మనం సార్కి చెప్పాలరా. చెప్పరా. సార్, ఆ కోకిలమ్మ కుటుంబాలిద్దరూ ఇప్పుడు ఆటోకి వెళ్ళిపోయారు సార్. ఏంట్రా మీరు అనేది? అవును సార్, ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. ఏంటి చిన్నబాబు, ఏమైంది? ఆ కోకిలమ్మ కుటుంబరావులు తప్పించుకున్నారట. ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోయారట. ఓరి నాయనో, తప్పించుకున్నారా? అయితే వాళ్లతో నాకు ఎప్పటికైనా ప్రమాదమే. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని లేపేయాలి. మీరేమి కంగారు పడకండి వీరనారాయణ గారు. వాళ్ళు మా ఇంటి దాకా వచ్చారంటే వాళ్ళు ఇదే ఏరియాలో ఉన్నారని అర్థం. నా మనుషులతో కాకినాడంతా జల్లెడ పట్టించైనా సరే వాళ్ళని పట్టించే బాధ్యత నాది. నువ్వు పట్టించేదాకా చేతులు కట్టుకుని కూర్చుంటాననుకున్నావా? నీకంటే ముందే వాళ్ళని పట్టుకుంటాను. వాళ్ళని గతం చేసేస్తాను.
మరి మా పరిస్థితి ఏంటి? మీ పెళ్లి కూతురెక్కడా? మా పెళ్లి కూతుర్ని విజయవాడ పంపించేశాను. దేనికి? దేనికా? ఈ అబ్బాయి మీ కొడుకు కాదంట కదా. అలా అని మీకెవరు చెప్పారు? చిట్టి అనే అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. తెలుగు వాళ్ళం కదా. అవును. వాళ్ళకి మనకి క్యాస్ట్ కలగకపోవడం ఏంటండి? ఇదో పెద్ద డౌటా? లోపలికెళ్దాం పదండి. పదరా. ఆడపిల్లవైనా ఎంతో ధైర్యం చేసి ప్యానాలకు తెగించి ఈ ఫోన్ సంపాదించావమ్మా. లేదంటే మీ అన్నయ్య జైలు పాలై ఉండేవాడమ్మా. ఏటి మీ ప్రాణాలు కూడా నేను కాపాడానా? అసలు మీరా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? లోపలికెళ్ళి ఎందుకు దాక్కున్నట్టు? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? ఎందుకు వస్తావమ్మా? నువ్వు ఆ ఇంటికెళ్ళి రాకపోయేసరికి అక్కడ ఏటైందో ఏటోనని భయంతో ఎత్తుక్కుంటూ వచ్చేసావమ్మా. అది తెలుసు నాన్న. కాకపోతే వచ్చినోళ్ళు నన్నెతకాలి గాని అలా ఇంట్లోకెళ్ళి దాక్కోవడం ఎందుకు? అదేటమ్మా, మేమెందుకు దాక్కుంటాం? మరి దాక్కోకపోతే ఆ కాంతమ్మనో అక్కడున్న వాళ్ళు నా గురించి అడిగి తెలుసుకోవాలి, లేదా మీరైనా కనుక్కోవాలి. అంతేగాని ఎక్కడో మూలనున్న గదిలోకి ఎందుకెళ్లారు? మూలన గది అంటే ఇంటి బయటంతా ఎతికినావమ్మా. కానీ ఈ ఇంటి లోపలనే ఎతికితే ఉంటావని లోపలికి వచ్చేసినావమ్మా. లోపల తలుపెట్టేసి పొగ పెట్టేసినారు. దాంతో ఉక్కిరి బిక్కిరే సచ్చావమ్మా. మిగతా కదంతా నీకు తెలిసిందే కదమ్మా. బాబాయ్, వీళ్ళెవరో? వీళ్ళు నా బద్ద శత్రువులమ్మా. వీళ్ళని వెతకడం కోసమే ముంబై నుంచి కాకినాడ వచ్చాను. లేదు నాన్న, మీకు ఆ కాంతమ్మకి గతంలోనే పరిచయం ఉందని నాకు అర్థమైంది. ఆ కాంతమ్మకి మీరు శత్రువులని, మీకు ఆ కాంతమ్మ శత్రువని చెప్పకుండానే తెలుతోంది. అసలు గతంలో వీళ్ళెందుకు శత్రువులయ్యారో, వీళ్ళెందుకు విడిపోయారో, ఈ కారణాలన్నీ తెలుసుకుంటాను. ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఏటమ్మా ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నీకు నమ్మబుద్ధి కావట్లేదా? అచ్చో, అదే నాన్న అలాగంటున్నావా? నువ్వు నాకేమైనా అబద్ధం చెప్తున్నావా ఏంటి? అదేనమ్మా, తొందరగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫోన్ ఇమ్మని చెప్తాంది. అలా
కాదమ్మా, ఈ ఫోన్ ఇటుకెళ్ళిస్తే వాళ్ళు అన్నయ్యని వదిలేస్తాము అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వదిలేస్తారా, మాట తప్పి మోసం చేస్తారా అని ఆలోచిస్తున్నాను. పోలీసులేం మోసం చేస్తారులే అమ్మా, తీసుకెళ్లి ఇచ్చేస్తే బేగాన్ని వదిలేస్తారు. పాపం ఇంటి కూడు తిని అన్నాళ్ళయిందో. పైగా మన ఊళ్ళో ఉంటే టయానికెళ్ళి అన్నం పెట్టేటోళ్ళం. అక్కడ స్టేషన్లో అసలు ఆడికి అన్నం పెట్టినారో లేదో. అమ్మా నువ్వేడవకమ్మా, నేను వెళ్తానులే. ఎల్లి ఈ ఫోన్ ఇచ్చేసి ఆ నేను అటుకొచ్చేస్తానా. అలాగేనా? వెళ్తాను. మేమే కోకిలమ్మా, మన ఇద్దరం ఇలా వెనక దాక్కునేసరికి సిటీకి ఏమన్నా అనుమానం వచ్చిందంటావా? బే 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 ఓహో, గతం గురించి చెప్పేదెవరంటావా? ఎట్టి పరిస్థితుల్లో సిట్టమ్మకి గతం గురించి తెలియనివ్వకూడదు. తెలిసిన మరుక్షణం సిట్టి మనకి దూరం అయిపోతుంది. నువ్వేం బాధపడకే, పేనం పోయినా ఎట్టి పరిస్థితుల్లో గతం గురించి సిట్టికి తెలియనివ్వను, సరేనా? దా, దా. సిట్టే ఎక్కడున్నాను? రే అన్నయ్య, ఆగో. చిట్టి అనగానే అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నావా? పోలీస్ స్టేషన్. ఒక నేరస్తుని కలవాలంటే ఎస్ఐ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. చూడండి సారు, మా అన్నయ్య నేరం చేశాడన్న అనుమానంతో లోపలేశారు కానీ నేరం చేశాడని ఇంకా కోర్టు నిర్ణయించలేదు. అలాంటప్పుడు మా అన్నయ్య నట్టుకొని నేరస్తుడని ఎలా అంటారు? ఓహో, ఎస్ఐనే లా పాయింట్లు ఆగుతున్నావా? ఇంతకీ నువ్వెందుకు వచ్చినట్టు? ఆ సత్యవతికి మా అన్నయ్యకి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం అడిగారు కదా, అందుకే ఆ సత్యవతి ఫోనే అట్టుకొచ్చాను. మా అన్నయ్యని ఒగ్గేయండి. చూడమ్మా, నీకు బొత్తిగా రూల్స్ తెలిసినట్లేవు. ఒకసారి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏ సాక్ష్యాలు వచ్చినా కోర్టుకు తీసుకెళ్లాల్సిందే. అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఎస్ఐ గారికి ఇస్తే మా అన్నయ్యని బొగ్గారండి? ఏ నర్మోయ్, చెత్త రూల్స్ నాకంటే బాగా తెలుసా? నీ చెత్త రూల్స్తో వచ్చిన వాళ్ళని భయపెడితే వాళ్ళు భయపడిపోతారు. అతని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వు ఆ ఫోన్ ఇచ్చేయి, మీ అన్నయ్యని వెంటనే వదిలేస్తాను. లేదు సారు, కేసు ఎఫ్ఐఆర్ చేస్తే మా అన్నయ్యని బొగ్గారంట కదా, కోర్టుకే తీసుకెళ్తారంట కదా, అప్పుడు ఈ సాక్ష్యం కూడా కోర్టులోనే ఇస్తాను. సిటీ రే అనియా, నువ్వేం భయపడకరా. ఇదే సాక్ష్యం నేను కోర్టులో ఇచ్చానంటే జడ్జి గారు నిన్ను ఒగ్గెత్తారు. ఈ ఒక్క రోజుకి ఎలాగోలా ఓర్చుకోరా. రేపు ఎలాగైనా నేను తీసుకెళ్లే బాధ్యత నాది. ఏ సిటీ ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఫోన్ ఇస్తే ఒగ్గేస్తానని ఎస్ఐ గారు చెప్తారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇచ్చేవే. అనియా, నీకు అర్థం కావట్లేదురా. ఓ పాలి కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కోర్టుకి తీసుకెళ్లాల్సిందేనట. ఇలా బొగ్గేయడానికి ఏం లేదంట. చూడమ్మా చిట్టి, నువ్వు అనవసరంగా వాడి మాటలు నమ్మి భయపడిపోతున్నావు. అసలు వీడెవడు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. వాడి మాటలు నమ్ముతావా? ఎస్ఐ నేను నా మాటలు నమ్ముతావా? అయినా వీడు అన్నట్టు మీ అన్నయ్య కేసు ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏడు సార్ మీరు అనేది? మా అన్నయ్య కేసు ఎఫ్ఐఆర్ చేయలేదా? అవును చిట్టమ్మా. అలా చూస్తావేంట్రా, చెప్పు. అవును చిట్టమ్మా,
ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వదలడానికి కుదరదని చెప్పాను కానీ ఇప్పుడు ఎస్ఐ గారు ఎవరినైనా వదిలేయొచ్చు. అలాగా మరో ముక్క ముందు చెప్పారు కాదు. రే అనియా, నువ్వేటి భయపడకురా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంట. ఇదిగోండి సారు, ఫోన్ తీసుకోండి.